హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ కోసం సింపుల్గా టమాటా పప్పు అండ్ ఆలూ ఫ్రై తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూసుకుందాం రండి. నేనైతే టమాటా పప్పు కోసం 1 కప్పు పెసరపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, పసుపు, కారం, కరివేపాకు అన్నీ కుక్కర్లో వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు పప్పుకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు పప్పును బాగా ఉడికించుకుందాం రండి. ఎప్పుడైనా పప్పును వండేటప్పుడు ముందుగా పప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆలూ ఫ్రై అయితే నేను తయారు చేసుకుంటున్నా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసి అందులో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆలూ ఫ్రై చేసినప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే కర్రీ తీయగా అయిపోతుంది. ఇటు సైడ్ కర్రీ అయితే ఉడుకుతుంది, ఇంకోవైపు రైస్ అయితే పెట్టుకున్నాను. ఒకసారి అయితే ఆలూ ఫ్రై కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం రండి. మనం కుక్కర్ ఓపెన్ చేసేటప్పుడు ప్రెషర్ మొత్తం పోయిందా లేదా అనేది చూసుకోవాలండి. లేకపోతే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది. కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన ఆలూ ఫ్రై ఎంతవరకు తయారయ్యిందో చూద్దాం. ఆలూ ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ కిచెన్లో ఏంటండి బాబు, చెమటలు ఎక్కిపోతున్నాం. ఇప్పుడైతే ఒకసారి ఆలూ ఫ్రైని కలుపుకుందాం. ఈలోగా ఇంకో సైడ్ పెట్టుకున్న అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం అయితే వంచుకుంటున్నా. ఇప్పుడు పప్పులో చింతపండు వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని ఒక 10 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కాసేపు మరగపెట్టుకుంటున్నా. ఇటు సైడ్ ఆలూ ఫ్రైలో కూడా టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటున్నా. ఈలోగా పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పుని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కుక్కర్లో తాలింపు అయితే వేసుకుంటా. ఇప్పుడు తాలింపు కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పప్పుని వేసేయడమే. మనకి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక్కడితో వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇప్పుడు లంచ్ బాక్స్ కోసం అయితే అన్నం, పప్పు, టమాటా కలిపి మా అబ్బాయికి అయితే పెడుతున్నా. ఇంతకీ మీ లంచ్ స్పెషల్ ఏంటి? మీకు నచ్చిన కర్రీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళి క్యారీ ఇచ్చి రావాలి.